హాయ్ అండి. బయటైతే వర్షం పడుతుందనమాట. ఇలాంటి టైంలో మీకేం స్నాక్స్ తినాలనిపిస్తదో కామెంట్ చేసేయండి. నాకైతే ఇంట్లో ఏదుంటే దాంతో ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తది. ప్రత్యేకంగా చేయాలంటే కుదరదు కదా! ఇంకా ఇంట్లో అయితే ఆలు ఉందనమాట. ఇంక దాంతో అయితే నేను ఆలు బజ్జీ చేస్తున్నాను. ఇంకా ముందుగా ఆలూనైతే పీల్ ఆఫ్ చేసేసుకొని చక్కగా స్లైసెస్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్‌లోకైతే శనగపిండి, బియ్యం పిండి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, వాము, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసిపోయేలాగా కలిపేయాలనమాట. వాటర్ పోయే ముందుకే. ఎందుకంటే అలా కలిపితే అన్నీ కూడా చక్కగా పిండిలో కలిసిపోతాయన్నమాట. నెక్స్ట్ వాటర్ పోసి మనకి బజ్జీ పిండి ఇలాగైతే కలిపేసుకోవడమే. ఇంకా ముందుగానే ఆయిల్ అయితే హీటింగ్‌కి పెట్టేసాననమాట. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పనంతా చేసేసాను. ఇంక ఇప్పుడైతే మనం చక్కగా ఆలు బజ్జీ చేసేసుకోవడమేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలాగ పిండిలో అయితే ఆలు ముంచేసి వేసేసాను. ఇంక ఇలాగైతే ఒక 10 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతాయండి ఆలు బజ్జీ. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఈ వెదర్‌లో అయితే ఇలాగ వేడి వేడిగా తింటే చాలా